హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మార్గదర్శి చిట్ ఫండ్స్ పైన ఎప్పటి నుంచో కేసు నడుస్తూ వస్తుంది కదా సార్. అయితే దీనిపైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చేసింది అని చెప్పేసి విన్నాం. అయితే దానిపైన మరి ఉండవల్లి గారు కామెంట్స్ చేస్తారంట కదా, ఇంతకు ఆయన ఏం కామెంట్స్ చేశారు, అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ఇప్పుడు కందుల రమేష్ గారు ఒక వీడియో చేసి పెట్టారు దీనిపైన. ఆయన వీడియోలో అసలు ఏముంది సార్? ఇది మార్గదర్శి చిట్ ఫండ్ మీద వచ్చిన ఇష్యూ ఏంటి ఇప్పుడు కాదండి. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి. ఓకే. అంటే ఎందుకో మరి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రామోజీరావు గారు అండ్ ఆయన సంస్థల మీద ఒక రకమైన చిన్న చూపు లేదా కినుకు వహిస్తున్నారో తెలియదు, కానీ ఎందుకో మరి అది కోల్డ్ వార్గా ఓపెన్గానే ఉండేది, ఓపెన్ వార్ లాగే ఉండేది. దానికి ప్రతిదీ కూడా ఉండవల్లి గారి ద్వారా కేసు వేయించేవారని కూడా అప్పట్లో పెద్దవాళ్ళు అనుకుని మాట్లాడుకున్నట్టు వినేవాడు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు రామోజీరావు గారి ప్రియా పచ్చళ్ళు ఉన్నాయి. ప్రియా పచ్చళ్ళు కూడా ఎక్స్పోర్ట్ అయినప్పుడు దాంట్లో కొన్ని రకాల ఎసెన్స్ కలుపుతున్నారు, అవి ఆరోగ్యానికి హానికరం, శరీరానికి ఇది తర్వాత అవన్నీ కూడా కొన్నాళ్ళు ఇట్లాంటి ఫైల్ చేయడం వల్ల అమెరికాలో కూడా కొద్ది రోజులో స్టాప్ చేశారంట ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఆ పచ్చళ్ళు. దీనివల్ల తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దానికి ఏంటి మేము ఆ పికిల్ అలాగ నిలవ ఉండాలంటే దానికి మేమేం చేస్తున్నాం, ఏంటి ఏవి చేస్తున్నాం, దాని మోతాదు ఏంటి. ఇప్పుడు మామూలు కూల్ డ్రింక్స్లో కూడా పెస్టిసైడ్స్ కలుపుతారు, మరి అలా అంటే మోతాదు మించితే ప్రమాదం, మోతాదు సరిపోదు ఉంటే ఓకే, బట్ దాని మీద అది హెచ్చరించబడుతుంది. సిగరెట్స్ కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది, అది తాగితే పోతావురా అన్నట్టుగా. బట్ ఆ పర్మిషన్ తీసుకునే ఉంటున్నారు కదా, పర్మిషన్ ఇచ్చేది మరి ప్రభుత్వమే కదా అలాగైతే. సో అట్లాంటి కొన్ని రకాల షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంటో లేకపోతే ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారము వాళ్ళు కొన్ని నిబంధనలు అనుసరించుకొని చేస్తారు. దాని మీద మళ్ళీ వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అక్కడికి అది క్లియర్ అయిపోయింది, మళ్ళీ ఎప్పటిలాగే అయిపోతున్నాయి. ఈ మార్గదర్శి మీద పడ్డారు. మార్గదర్శి మీద పడితే అది మొన్నటి వరకు కూడా కదా, ఇప్పుడు మార్గదర్శి మీద ఆంధ్రాలో ఉన్న చాలా బ్రాంచ్ల మీద రైడ్స్ చేయించడం, దానికి చాలాసార్లు ఎండి రావాలి, శైలజా కిరణ్ గారు రావాలంటే ఆవిడికి సమన్లు ఇప్పించడం చాలా చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఇంకా రామోజీరావు గారికి దానికి సంబంధించిన సిఐడి కేసు, ఆయన ఆఖరికి అస్వస్థకు గురైనప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు కూడా సిఐడి పోలీసు వెళ్ళి కలవడము, చూసి రావడము, నానా హంగామా చేశారు. అది పక్కన పెట్టి దేంట్లో కూడా అంటే ఇరికించాలి, మోపాలి, ఆ విధంగా అభియోగం మోపాలి అనేవి ఎప్పటికీ నిలబడవు కదా, అట్లా జరిగిన తర్వాత ఇప్పుడు ఇది 2007లోనో 2006లోనో సంథింగ్ రాజశేఖర రెడ్డి గారి ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు వీని ద్వారా కేసు వేయించడం గట్రా జరిగింది. అది ఎప్పటి నుంచి నడుస్తున్నాం. అదేంటంటే ఊరికే నిబంధనలకి అనుగుణంగా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆర్బీఐ నిబంధనలకి సమ్ 45S అనేదో సెక్షన్ ఉంది, ఆ సెక్షన్కి మించి డిపాజిట్లు తీసుకున్నారు. అవి తీసుకుని కూడా తిరిగి కస్టమర్లకి సరిగ్గా చెల్లించలేదు, బకాయిలు పడ్డారు, కస్టమర్లు ఊరికే దాడి చేశారన్నట్టు కూడా వాళ్ళకు అనుకూలమైన పత్రికలో చాలాసార్లు వచ్చింది. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఏ ఒక్క కస్టమర్ విత్డ్రా పెట్టినా కూడా ఒక్క కస్టమర్ కూడా పెండింగ్ లేకుండా అందరికీ ఎవరెవరు విత్డ్రాలు పెట్టుకున్నారో చిట్స్ సంబంధించి ఇచ్చేశారు. మార్గదర్శి చిట్స్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉంది. ఇది ఇప్పుడు తర్వాత చాలా వచ్చాయి, చాలా కాలగర్భంలో కలిసిపోయి. ఈవెన్ సహారా లాంటి కంపెనీ కూడా, సహారా చిట్స్ సంబంధించిన ఒకటి ఉండేది, అది కూడా కాలగర్భంలో కలిసిపోయింది. మనం చూసాం తర్వాత వాళ్ళ ఆస్తులు కూడా గవర్నమెంట్ జప్తు చేసింది. అట్లాంటిది మార్గదర్శి మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. ఇప్పటికీ చిన్న సడలింపు ఏంటంటే అందులో చిట్లు కట్టి పాడాలంటే కంపల్సరీగా 2 గవర్నమెంట్ సర్వెంట్లు సైన్ ఉండాలి. ఇప్పుడు అది లేదు. మినిమం ఎంత ప్యాకేజ్, ఒక 5 lakhs ప్యాకేజో 6 lakhs ప్యాకేజ్ పైన ఉండేవాడు ఎవరైనా సంతకం పెట్టచ్చు. 3-4 సంతకం పెట్టి ఏదో సడలింపు చేశారు. బట్ ఇప్పటికీ అది పర్ఫెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో అతన్ని రామోజీరావు గారు అనే వ్యక్తిని ఏదో ఒక విధంగా ఇరికించాలి, చేయాలని తపనతో చేస్తున్న దానిలాగానే క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇది తర్జన అవుతున్నాయి, కోర్టులో తీర్పులు జరిగాయి, అవుతూనే ఉన్నాయి. అయితే మొన్న రీసెంట్గా కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే సుప్రీంకోర్టు ది మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించి కానీ ఒక తీర్పు ఇచ్చింది. తీర్పు ఇస్తే దానికి మళ్ళీ వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉండే పత్రికలో ఎలా రాశారంటే రామోజీరావుకి మంచి ఝలక్ ఇచ్చింది, గుయ్యమనేలాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అన్నట్టుగా. కానీ సుప్రీంకోర్టు ప్రతి తీర్పు కూడా బయటికి రిలీజ్ చేస్తుంది. అది ఆన్లైన్లో కూడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా. లేదంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లైవ్ కూడా ఇస్తున్నారు కీలకమైన సందర్భాల్లో ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా. అయితే అట్లాంటివి రిలీజ్ చేసినప్పుడు ఈ మన కందుల గారు
అది చూసి దాని మొత్తం ఆ ప్రతిని పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఏముందంటే మీరు ఏదైతే అభియోగాలు మోపడ్డాయో అవి నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నారు. బట్ నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళు డిపాజిట్లు కలెక్ట్ చేశారు. ఒకవేళ ఎవరైతే అనుమానపడి ఇప్పుడు చూసారు గతంలో కొన్ని బ్యాంకులు మూతపడ్డాయని చెప్పి విత్డ్రా పెట్టేస్తారు. ఓల్డ్ సిటీ, ఇక్కడ ఓల్డ్ సిటీ కాదు, మన అసెంబ్లీ దగ్గర చార్మినార్ బ్యాంక్ అనే ఉండి, ఖుషీ బ్యాంకు, చార్మినార్ బ్యాంక్ అని కొన్ని ఉండేవి. సో అట్లాంటివి అవకతవకలు జరిగినప్పుడు నాకు బాగా గుర్తు సమ్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఉండేది. ఇప్పుడే అది ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఏదో అయిపోయింది. ఆ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కూడా ఇట్లాగే మతలబ్ ఏవో జరిగాయి అని చెప్పి దాన్ని క్లోజ్ చేశారు. తర్వాత మళ్ళీ ఆర్బీఐ దాన్ని పరిధిలోకి తీసుకొని దాన్ని పేరు మార్చి వేరే ఆర్గనైజేషన్కి పెట్టడం అట్లా జరిగింది. బ్యాంక్ టైమింగ్స్ 3:30-4తో క్లోజు. బట్ అందరూ భయంగా వచ్చి ఎవరో పుట్టించిన రూమర్కి భయపడి విత్డ్రా పెడితే అందరికీ అది అంటే నమ్మకం కలిగించాలి కస్టమర్స్లో అనే తపనతో సీఈఓ కూడా అలా అనౌన్స్ చేశారండి. నైట్ 12 వరకైనా ఎంతమంది కస్టమర్స్ అంతమందికి అమౌంట్ ఇచ్చేసాను. అంటే మనం ఈ అమౌంట్ తీసి వేరే దగ్గర పెట్టేసామని డౌట్ రావచ్చు, మిస్యూజ్ చేస్తున్నాం డౌట్ రావచ్చు అనే ఉద్దేశం. అలాగా మార్గదర్శి కూడా ఎవరెవరు పెట్టారు, ఎవరికి ఎంతవరకు మార్గదర్శి వల్ల నేను నష్టపోయాను, మార్గదర్శి చిట్ నాకు ఇలా మోసం చేసిందని ఇంతవరకు ఒక్కరు కూడా ఫైల్ దాఖలు చేయలేదు, ఒక్కరు కూడా కేసు వేయలేదు. బట్ అది ఈయన ద్వారా వేయించారని కూడా చాలామంది చెప్తుంటారు. మేబీ అది వాస్తవం అయితే అయ్యుండొచ్చు. అలాగా ఈయన అట్లా చేయించినప్పుడు కూడా మొన్నటి వరకు వస్తే సుప్రీంకోర్టు దానికి తీర్పు ఏమి ఇచ్చిందంటే ఇది అంత క్లియర్గా ఉంది కదా, ఆ 45S నిబంధన ఏదైతే ఉందో దాని ప్రకారం బాగానే ఉంది కాబట్టి ఏదైతే డిపాజిట్లు పరిమితికి మించి కలెక్ట్ చేశారని లేదంటే వాళ్ళకి నిబంధనలకు విరుద్ధంగా కలెక్ట్ చేశారని ఏ అభియోగాలు అవుతున్నాయో అవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. మార్గదర్శి సబ్మిట్ చేసింది, బాగానే ఉంది, కస్టమర్లకి ఓకే. వీళ్ళు మరి ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి ఓకేనా కాదా, ఇంకేమైనా క్లారిటీలు కావాలా, లేదంటే కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు, దీని గురించి త్వరగా క్లియర్ కట్ చేసేయండి, వాళ్ళకి చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది. ఆ హైకోర్టు చెప్పినప్పుడు కూడా ఈ 45S నిబంధన ఉల్లంఘించారనే అంశం కూడా హైకోర్టు తీర్పులో ఎక్కడా ప్రకటించబడలేదు. పంతు గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్లో అదే ఉంది. అసలు ఓకే, అంత క్లియర్గా సుప్రీంకోర్టు ఏముంది, మీరు ఏదైతే తీర్పు ఇచ్చారో మీరు ఓకే. ఒకవేళ అవకతవకలు జరిగితే కోర్టు తీర్పు ఇస్తుంది, దానికి మేము తప్పు పట్టట్లేదు. మీ తీర్పు రాంగ్ అని కూడా మేము చెప్పట్లేదు, రాంగ్ అని చెప్పట్లేదు. బట్ ఇలాగా ఇన్ని రోజులుగా సమయం వృధా చేయిస్తారు కోర్టు విలువైన సమయాన్ని, అది క్లియర్ కట్ చేసేయండి, అక్కడికి తెగ్గొట్టేయండి లేదా కేసు కొట్టేయండి అన్నట్టుగా సుప్రీంకోర్టు హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి చెప్పింది. అది చెప్పకుండా ఇంకా తీర్పు ప్రతి రాలేదు కాబట్టి మార్గదర్శికి గోబ గుయ్యమనేలా చేశారు. మార్గదర్శికి రామోజీరావు గారికి మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎట్లాగా ట్రీట్మెంట్లు ఇస్తున్నారు, అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన మన కందుల గారి ఆరోపణ. మీరు రోజు పేపర్ చదివిన కొన్ని వాస్తవాలేవో అవాస్తవాలేవో తెలిసిపోతాయి, మనకు తెలియదు ఎంతో కొంత నాలెడ్జ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అబద్ధాన్ని కూడా పబ్లిసిటీ బాగా చేస్తున్నారు, బట్ జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను, షిరిడీ సాయిబాబా బర్త్డే అని ఈ మధ్యన కొంతకాలం చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా, దాని గురించి ఫండ్స్ కలెక్ట్ చేసి ఏదో చేస్తున్నారు కొంతమంది. ఆయన పుట్టుక అనేది ఎవరికి తెలియదంట. ఆ షిరిడీ గ్రామానికి వచ్చి ఒక వ్యక్తికి ఆ గుర్రం పోయిందని చెప్పేంత వరకు కూడా ఆయన ఒక సిద్ధ పురుషుడు, ఒక సిద్ధ యోగి, ఒక గురువు, పరబ్రహ్మ స్వరూపం అని ఎవరికీ తెలియలేదు. మరి అలాంటప్పుడు ఆయన పుట్టుక ఎలా నిర్మిస్తారు? ఆయన మసీదులో ఉంటే ముస్లిం అయిపోతారా, చెవికి పోగులు ఉంటే హిందూ అయిపోతారా? అది కూడా క్లారిటీ లేదు. అలా ఎవరికి వాళ్ళు మావాడని ఊహించుకున్నారు, అన్వయించుకున్నారు. అది సోషల్ మీడియాలో కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొన్ని నిజాలు కూడా తెలిసి వస్తున్నాయి దానివల్ల. సో ఇది కూడా సోషల్ మీడియా ద్వారా కొన్ని స్ప్రెడ్ అయినా, లేదా సొంత పేపర్ల వల్ల కొన్ని బ్యాడ్ స్ప్రెడ్ అయినా చదువుకున్న వాళ్ళు కాబట్టి కొంత అవగాహన ఉంటుంది. లేదు వీళ్ళు చేయలేదు, వీళ్ళు ఊరికే బ్యాడ్ ప్రోపగాండా చేస్తున్నారని క్లారిటీ వస్తుంది. సో కందులు గారు ఆరోపణ అంటే ఉండవల్లి గారు లాంటి వ్యక్తులు కూడా బ్యాడ్ ప్రోపగాండా చేశారు అనేది ఆయన ఆరోపణ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.